నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. లొద్దా జలపాతాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం. గీతం యూనివర్సిటీ భూదోపిడీని అడ్డుకొని తీరుతాం, అంతవరకు వైసీపీ పోరాటం ఆగదు. పారదర్శకంగా విజయనగరం విశాఖ జిల్లాలో మద్యం పానకు లైసెన్సులు మంజూరు. లాటరీ ప్రక్రియను పర్యవేక్షించిన విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, విశాఖ జాయింట్ కలెక్టర్ విద్యాధరి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదవ పంచాయతీలో ఉన్న లొద్దా జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని మంత్రి సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు మంత్రి సంధ్యారాణి లొద్దా జలపాతాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులకు డోలీలా 6 కోట్ల రూపాయల రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. ఇకపై గిరిజనులకు డోలీ మోతల కష్టాలు ఉండవన్నారు. లొద్దా జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న జలపాతాలన్నింటిలోని లొద్దా జలపాతం ఊటీ అరకును తలపించేలా ఇక్కడ వాతావరణం చుట్టూ ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ జలపాతానికి వచ్చే సందర్శకుల నిమిత్తం ట్రెక్కింగ్ చేయటకు తర్ఫీదు పొందిన గైడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇక్కడ రాత్రి వేళ బస చేయడానికి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేశామన్నారు. కమ్యూనిటీ డ్రివెన్ అంటే కమ్యూనిటీనే లీడ్ చేసి వాళ్ళు కట్టినటువంటివి అన్నీ కూడా ఎక్కడా కూడా ఇంజనీర్లు వచ్చి సలహాలు ఇవ్వరు. ప్రజలకు ఏం కావాలో స్థానికంగా ఉన్నటువంటి ఐడియాస్ తోటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దాకా ఈ ఎంట్రీ పాయింట్ దాకా కూడా వెహికల్లో రావడానికి ప్రభుత్వం రోడ్డును మంజూరు చేసింది. ఈరోజు గతంలో అయితే 14 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చేది. ఈరోజు మీరు కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అలాగే ఉంటుంది, ఎందుకంటే సహజమైనటువంటి ట్రెక్కింగ్ అనేది ఉండాలనేటువంటిది. ప్రత్యేకించి 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలనేటువంటి వాళ్ళకు కూడా వేరే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గైడ్ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరం కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ మనకి ఆంధ్ర ఊటీ అరకు అంటారు. ఇది ఇంకొక అరకులాగా, ఇంకొక ఆంధ్ర ఊటీలాగా తయారు చేయాలన్నదే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క పెద్దగడ్డ, ఇంకో పక్క వెంగళరాజ సాగర్, ఇంకో పక్క ఆంధ్ర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించాలన్నది మేము ఆలోచన. అలాగైతే అక్కడ బోట్ షికార్కి కూడా వెళ్ళొచ్చు. బోట్తో పిల్లలు వెళ్తే చాలా అందంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అది కూడా ప్లాన్ కూడా చేస్తున్నాం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ విశాఖ జోనల్ ఆధ్వర్యంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో డిఈఓ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి నిర్వాహకులను అభినందించారు. మరి దీనికోసం అప్సా కార్యవర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో కష్టపడి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన విశాఖ జిల్లా డిఈఓ గారిని కూడా ఆహ్వానం పలికాం. మరియు ఈ మోటివేషన్ చెప్పడం కోసం చంద్రశేఖరు మరియు ఉదయ్ కుమార్ గారిని కూడా మేము పిలిచాం. వారు వచ్చి చక్కనైనటువంటి విషయాలతో పిల్లలందరినీ ఆకట్టుకుంటూ విషయాన్ని తెలియజేశారు. ఈ పిల్లలు మానసిక ఒత్తిడి నుంచి ఎగ్జామ్స్ అనగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే వాళ్ళ తాలూకా ప్రతిభ బయటకు వస్తుందండి. వాళ్ళు బాగా
రేపు పొద్దున్న ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్తో ఉన్నతమైన స్థానానికి వెళ్తారని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు రాబోయే పరీక్షల్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి పిల్లలు అనేక రకాలుగా శ్రమతో రేయింబళ్ళు చాలా అతి కష్టం మీద పాఠ్యాలను చదవడం జరుగుతుంది. వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడానికి పెద్ద పెద్ద స్కూళ్ళు సైతం మన పిల్లలు ఎదుర్కోవడానికి వాళ్ళలో ఒక ధైర్యం నింపడానికి ఈరోజు అప్సాలో విశాఖపట్నంలో ఉన్న స్కూల్స్ అన్ని కరెస్పాండెన్స్ అందరూ కూడా అతి తక్కువ టైంలో ఎదుర్కోవాల్సిన హోప్ ఎగ్జామ్ను సైతం ముందుగా పిల్లలకి ధైర్యం ఇచ్చి హోప్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు బాగా రాయాలని, పిల్లలకి ఎలాగ రాస్తే బాగుంటుందని వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ధైర్యం ఇద్దామని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో గ్రీన్ అంబాసిడర్లంతా పాల్గొంటామని తెలియజేస్తూ విజయనగరం మండలం ఎంపీడీఓ గంటా వెంకటరావుకి ఏపీ గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 21న నోటిఫై ఇచ్చిన 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, విత్తన విద్యుత్ సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్ విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు నెలకు కేవలం 6,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తున్నారని, అది కూడా కేంద్ర ప్రభుత్వం తప్పని పంచాయతీలకు అప్పజెప్పడంతో ఆదాయం లేని పంచాయతీల్లో నెలకొలది జీతాలు బకాయిల్లో ఉంటున్నాయని తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే నేరుగా కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి అధికారాన్ని కోల్పోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న జీతం పెంచలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆశరాగనటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ దాని పేరుని మార్చారు. వికసిత భారత్ జీ రామ్జీ పేరుతో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది కూలీలకి, వ్యవసాయ కార్మికులకి తీవ్రమైనటువంటి నష్టం. అందుకనే అటు కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఉమ్మడిగా ఈ సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి జీవో ఇచ్చిందో ఆ సందర్భంగా ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో రాగానే వీళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇప్పటికీ హామీ పూర్తి కాలేదు. కాబట్టి కనీసం వీళ్ళ గౌరవ వేతనం 10,000 రూపాయలైనా చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ సీఫుడ్ ఎగుమతికి సంబంధించి 2 ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం శుభ పరిణామమని సీఫుడ్ ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పవన్ కుమార్ అన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇటీవల యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విజయవంతం కావడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కుదిరిన వాణిజ్య అవగాహన, సముద్ర ఆహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారత సముద్ర ఆహారానికి అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతుందని తెలిపారు. 2.8 బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ సీ ఫుడ్ యుఎస్ మార్కెట్కి వెళ్తుంది. మన ఈ టారిఫ్లు రావడంతో మన వాల్యూమ్ కానివ్వండి, వాల్యూ కానివ్వండి, ఈ లాస్ట్ 9 మంత్స్లో అంటే 2025 9 మంత్స్లో బాగా తగ్గింది. ప్రాబ్లీ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. బట్ ది బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఫ్ కోర్స్ ఇంకా they have not signed the trade agreement. We are very happy for it, but with a word of caution. Endukante there are 2-3 points which they are discussing. Adaithe hopefully in the month of very soon, in the next few weeks, the trade agreement between India and US will be signed, and that will revive the market for Indian exports. That is ఇంత ముందర EUకి చేసేటప్పుడు మనకి 4 నుంచి about 7.5% దాకా ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. There are certain items where the import duty went up to 26% also. So with the new free trade agreement between India and EU, that will come down to 0. So EUకి ప్రస్తుతానికి $1.1 బిలియన్ బిజినెస్ జరుగుతోందండి. ఈ ప్రెస్ మీట్ పిలిచింది ఏంటంటే ఈ మధ్యన EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అమెరికా అగ్రిమెంట్లు 2 జరగటంతో మన ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆక్వా రైతులకి ఇది చాలా బెనిఫిట్. దీని గురించి పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు హూ హ్యావ్ టేకెన్ వెరీ మాతోటి మల్టిపుల్ మీటింగ్స్, డిస్కషన్స్ జరిపి
ఈ ఎఫ్టీఏ అండ్ అగ్రిమెంట్లకి వాళ్ళు చాలా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు వాళ్ళు చేసిన కృషి వలన మాకు ఈవేళ ఈ ఎఫ్టీఏలు జరగటం జరిగిందని, మాకు రైతులకి చాలా బెనిఫిట్ అవటం వలన రైతుల ప్రైజెస్ పడిపోకుండా ఉండటం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. ఇండియా ఈ నెల 12న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు గణేష్ పాండా పిలుపునిచ్చారు. ఈ రోజు ఏఐఎఫ్టీయు విజనన్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, కర్షకులు హక్కులు కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం ఏకతాటిపైకి రావాలన్నారు. 1936లో తీసుకొచ్చి కనీస వేతనం చట్టం భారతదేశంలో కార్మికులు పనిచేయాలంటే వాళ్ళ కనీసం బ్రతకడానికి ఎంత కొంత డబ్బులు నిర్ణయించుకోవాలని చెప్పేసి కనీస వేతనం చట్టం ఒకటి తయారు చేశారు. ఆ చట్టం కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవి రద్దు చేస్తూ దయాదక్షిణ మీద యజమాన్య దయాదక్షిణ మీద వదిలేశారు. యజమాని ఇష్టమైతే జీతం ఇస్తారు, లేకపోతే లేదు, కానీ దాన్ని అడిగినానికి హక్కు లేకుండా చేస్తున్నారు. మూడోది ఏంటంటే ఇప్పటికి మొత్తం మనకి ఉన్న కార్మికుల్లో బోనస్ హక్కు కానీ ఈ మొత్తం హక్కులన్నీ కూడా మనం కోర్టు ద్వారా పరిష్కారం చేస్తున్నాం, కానీ ఆ పరిష్కారం లేదు. ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్లో కూడా విద్యుత్ బిల్లుని ఆమోదించడానికి ప్రయత్నం చేస్తుంది, దాన్ని వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా విత్తన చట్టాన్ని కూడా తీసుకురావాలనేది ప్రధానంగా కొత్త కార్మిక వర్గానికి రైతాంగానికి నష్టం తీయకునేటువంటి చట్టాలని రేపు పార్లమెంట్లో ఆమోదించడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి ఫిబ్రవరి 12 జరిగిన బంద్ పిలుపునివ్వడం జరిగింది. సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. మరి ఈ సమ్మెలో కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే మోటార్ కార్మికుల పరిస్థితి చూస్తే రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగి ఇబ్బందుల పాలై, అప్పుల పాలై జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే అందరూ కూడా సమీకృతమై ఈ బంద్లో పాల్గొనాలని కోరుతూ శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఎర్రచీర సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం విశేషాలు దర్శకుడు సున్మల్ బాబు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు తెలిపారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించినట్లు చెప్పారు. మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ ఎలిమెంట్స్తో చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతంలో తన స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజేంద్ర ప్రెస్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా కారుణ్య చౌదరి ప్రధాన పాత్ర పోషించారని, వీరితో పాటు దాదాపు 23 మంది ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించినట్లు తెలిపారు. రిలీజ్ అవుతుంది. ఈరోజు సింహాచల అప్పన్న దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. సోమవారం ఆశీస్సులు కూడా నాకు వెళ్ళ మా ఎర్రచీర సినిమాకు ఉంటాయని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక హారర్ అండ్ మదర్స్ సెంటిమెంట్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి నటీనటులు దగ్గర 23 మంది క్యాస్టింగ్, అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు బేబీ సాయి తేజస్విని మహానటి ఫేమ్ అమ్మాయి చేసింది. ఇంకా మా హీరోయిన్ కారుణ్య చౌదరి అని తెలుగు అమ్మాయి, మన కాకినాడ అమ్మాయి, ఆ అమ్మాయి మెయిన్ లీడ్గా చేసింది. ఇంకా శ్రీరామ్ గారు, కమల్ కామరాజు, అజయ్ గారు, బిగ్ బాస్ భానుశ్రీ గారు, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, ఇంక వీళ్ళు లేరు వీళ్ళు ఉన్నారని కాదు, 23 మంది క్యాస్టింగ్తో ఈ సినిమా గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్ 250+ థియేటర్ల సినిమా రిలీజ్ కానుంది రేపు ఎల్లుండి శుక్రవారం రోజు 6వ తారీఖు నాడు. సో ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం, ఎందుకంటే నాకు విశాఖపట్నంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా లాక్డౌన్ టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఇక్కడ మూడు బాగలేకపోయినా ఏదైనా ప్రశాంతం కోసం విజయ 100% విశాఖపట్నమే వస్తాను నేను. ఎందుకంటే నాకు ఆ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ చేయాలి, విశాఖపట్నం ప్రేక్షకులకి మా ఎర్రచీర చిత్రాన్ని చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా ఎర్రచీర చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి. నగర అభివృద్ధి జరగాలంటే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని విజయనగరం పురపాలక సంఘం కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు 2వ డివిజన్ పూల్బాగ్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. నగర అభివృద్ధిలో భాగంగా పూల్బాగ్ ప్రాంతంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ ఏడాదిలో సుమారు 30 లక్షల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం.
ప్రజలు చెల్లించవలసిన కొలాయి, ఇంటి పన్ను, ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మీ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణంలో ఇప్పటివరకు 50% పన్నులు వసూలు చేశామని, మిగతా 50% పన్నులు వసూలు చేసి మార్చి నెలాఖరులోపు వసూలు చేస్తామన్నారు. పన్నులు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ కూడా వారు చెల్లించవలసిన ఇంటి పన్నులు, కొలాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అదేవిధంగా మరి వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ D&O ట్రేడ్స్ లైసెన్స్ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్ ఫీజులు, అదేవిధంగా ఏవైతే మరి అనాథగారి కట్టడాలు ఉన్నాయో వాటిని గుర్తించి వారందరూ ప్లాన్ తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే ఇప్పుడు ఈ స్కీమ్స్ పెట్టారు కాబట్టి గవర్నమెంట్ అందులో రెగ్యులైజేషన్ కూడా వారికి అవగాహన కల్పిస్తుంది. మరి ఇంక కొద్ది రోజులే ఉంది కాబట్టి విస్తృతంగా ప్రజలందరికీ కూడా వారు చెల్లించాల్సిన బకాయిలను తెలియజేస్తున్నా, వారిని కట్టవారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కువగా మొండిపొద్దులుండి బాగా బకాయిలు ఉన్నవారికి దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికి కూడా వారు ఎవరైతే మనకి మరి స్పందించడం లేదో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు లేబర్ కోడ్ల రద్దు డిమాండ్తో అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి నాయకులు అచ్యుతరావు, బూస్ వెంకట్రావు, పడాల రమణలు పోర్టు సిహార్స్ జంక్షన్ వద్ద సమీప హార్బర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సమ్మెను పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిశ్రమల్లో ప్రశాంతతను దెబ్బతీసే, కార్మికుల స్వేచ్ఛను హరించే, వారికి నష్టాన్ని కలిగించే 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేటు సంస్థ ఉద్యోగులు అందరూ కలిసి దేశవ్యాప్త సమ్మె చేయడానికి ప్రధాన కారణం 2020 సంవత్సరంలో కరోనా ఉన్న సమయంలో పార్లమెంట్లో రైతు చట్టాలని అమలు జరిపే గందరగోళంలో ఆ రైతు చట్టాలను అమలు చేసే పార్లమెంటుకు అనేక మంది పార్లమెంట్ సభ్యులు బయటికి వెళ్ళిపోయినాక హడావుడిగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు తీసుకొచ్చి ఈ సంవత్సరం నవంబర్ 25న బీహార్ ఎన్నికల తర్వాత ఆ కోళ్లన్నింటి అమల్లోకి వచ్చేటట్టు గెజిట్ నోటుకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరికి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవి అంగీకరించినందుకు దేశవ్యాప్తంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖున భారతదేశ కార్మిక వర్గం అంతా సమ్మెలోకి వెళ్తుంది. ఈ సమ్మె జయప్రదం చేయమని విశాఖ కార్మిక వర్గం అంతా ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఉడిగించేసే విధంగా ఇవాళ భారత కార్మిక వర్గాన్ని బలి చేసే విధంగా తీసుకొచ్చిన 4 కోట్ల వ్యతిరేకంగా రేపు కార్మిక సమ్మె కాదు, ఇది సకల జనుల సమ్మెగా తీర్పుదిద్దుతున్నాం. ప్రభుత్వాలు ఎవరినైతే బడా పారిశ్రామికవేత్తలు కాపాడాలనుకుంటున్నారో వారికి కూడా అవసరమైన సమ్మె. ఎందుకంటే పరిశ్రమలో కార్మిక ప్రశాంతత లేకపోతే ఉత్పత్తి సజావుగా నడవదు. ఏ పరిశ్రమ యజమానుల కోసం మీరు కోడ్లు తెచ్చారో అది కార్మిక అశాంతికి కారణం. కాబట్టి ఆ కోళ్లు రద్దు చేసుకుంటేనే పారిశ్రామిక ప్రశాంతత ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ, దాంతోపాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు మేయర్ వెంపటపు విజయలక్ష్మి, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి చేతుల మీదుగా సచివాలయాలకు ప్రింటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనులు ఆటంకం కలగకుండా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించి ప్రజలు మనలో పొంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కిల్లాన అప్పలరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి వారి తాలూకా సర్వీసులను ఇంప్లిమెంట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటన్నింటిని కూడా అర్హులైన లబ్ధిదారులందరూ కూడా
వాటిని పొందడానికి వీలుగా మరి మన సచివాలయాలకు సంబంధించి అన్ని సామాగ్రిని కూడా విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మరి మొట్టమొదటి విడతగా ఈ 19 ఇచ్చాము. 2-3 విడతల్లో కూడా మిగతా ప్రింటర్స్ వస్తే అన్ని సచివాలయాలకు కూడా మనం వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా సహకరించి మరి సచివాలయాల ద్వారా అన్ని సౌకర్యాలు పొంది నగరపాలక సంస్థ అభివృద్ధికి సంక్షేమానికి కూడా పాటుపడవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడితే బాగుంటుంది. 11వ తారీఖున 11 మంది మెంబర్స్ వచ్చి అసెంబ్లీలో చర్చించుకుంటే అద్భుతంగా ఉంటుంది అనేది నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ప్రత్యేకంగా రీసెంట్గా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పక్కింటి వారు తమ స్థలాన్ని ఆక్రమించి గోడ నిర్మించడం వల్ల డ్రైనేజీ నీరు తమ స్థలంలో నిలిచిపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నామని కంచర్పాలెం రవీంద్రనగర్ చెందిన మల్లెడి రాధా మీడియా ముందు వాపోయారు. దళిత సంఘ సహకారంతో ఆమె కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాను లేని సమయంలో పైగా కోర్టులో కేసు నడుస్తుండగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా అక్రమంగా తమ డ్రైన్ గొట్టాలు పగలగొట్టారని వాపోయారు. అక్కడతో ఆకుండా తాము బయటకు వెళ్లకుండా గోడ కట్టేశారని, దీనివల్ల తమ ఇంటి నుంచి మురుగునీరు బయటకు పోవడం లేదని, జబ్బుల బారిన పడుతున్నామని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదని వాపోయారు. రాధా గారని నా పక్కన ఉన్నారు. ఆమె సమస్య మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము. ఇదే విధంగా గత సంవత్సరం 2025 12వ నెల 29వ తారీఖు నుంచి రిమైండెడ్గా ఆవిడ సమస్య మీద తిరుగుతూనే ఉన్నాము. సమస్య ఏంటంటే అవుట్లెట్స్ లేవు. ఈరోజు ఏదైతే ఉందో వీళ్ళ సమస్య ఖచ్చితంగా అధికారులు స్పందించి తీరాలి. ఎందుకంటే జీవీఎంసీకి వాళ్ళు పన్ను కడుతున్నారు. అందువల్లైనా కనీసం వాళ్ళకి అవుట్లెట్స్ అనేది సౌకర్యం కల్పించాలి. మౌలిక సదుపాయాలు లేకుండా ఈరోజు ఈ నగరంలోని బ్రతకడం అంటే చాలా బాధాకర విషయం. కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా అధికారులు దృష్టి తీసుకొని వెళ్ళి మీ మీడియా ద్వారాగా వాళ్ళకి న్యాయం చేస్తారని ఈరోజు నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే డ్రైనేజీ సమస్య అనేది వాళ్ళు పక్కింటోళ్ళు గొట్టాలు ఎరగొట్టేసి దారి లేకుండా 5 అడుగులు గోడ కట్టేసినప్పుడు 29వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ పోలీసులు 2 రోజులు 3 రోజులు వచ్చారు, కానీ వాళ్ళు చూసి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు కట్టేస్తున్నారు. కట్టేసి మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇల్లు నిండిపోయేలాగా అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్ వెళ్ళకుండా చేసేస్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఇప్పుడు ఎస్సీ గారు వచ్చి ఇంకా మేము వాళ్ళ ఎంఆర్ఓకి రాస్తాము, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి రాస్తాము, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏదో చెప్తామని అన్నారండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మున్సిపల్ ఆఫీసు కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కానీ ఈరోజు 5వ తారీఖు వచ్చిందండి, ఎటువంటి న్యాయం జరగలేదు. తెలుగు బుల్లితెర వెండితెరపై సహాయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాహినికి సంబంధించి బాధాకరమైన వార్త ఇది. ఆమె గత కాలంలో రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ నిన్న రాత్రి విజయనగరంలో కన్నుమూశారు. 1978లో విజయనగరంలో జన్మించారు. టీవీ సీరియల్స్లో చిన్న పాత్రలతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. జయవాహినిగా బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. సన్నిహితులకు ఆమె పద్మక్క అని పిలుచుకునేవారు. తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయ నటిగా నటించారు. సీనియర్ నటుడు నరేష్ నటించిన రఘుపతి వెంకటయ్య నాయుడు చిత్రంలో ఆమె కథానాయికగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన బహుర్ముఖి చిత్రంలో ఆమె నటించారు. జెమిని, ఈటీవీ, స్టార్మా వంటి ప్రముఖ ఛానల్లో ప్రసారమైన పలు సీరియల్స్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించారు. ముఖ్యంగా నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్స్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. నటి కరాటే కళ్యాణి ఆమెను ఆదుకోవాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ 40 సినిమాల్లో చేసింది. సీరియల్ 200 పైన సీరియల్ చేసింది. 5 నెలలు హైదరాబాద్. ఇప్పుడు చచ్చిపోయాక చేశారు. ఇగో ఆ తల్లి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, అగో తల్లి ఆ అమ్మ వీళ్ళందరూ చుట్టాలన్నమాట. మరి ఆవిడ కాయేది క్యాన్సర్లు, గుండె క్యాన్సర్లు వచ్చింది, ఆవిడ పోయారు. మేమందరం కలిసిమెలిసి ఉన్నోళ్ళమే.
గీతం యూనివర్సిటీ భూదోపిడీని అడ్డుకొని తీర్తామని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆ పార్టీ ఎమ్మెల్సీ కుంభారావు బాబులు స్పష్టం చేశారు. గీతం భూదోపిడీకి అడ్డుకట్ట పడేంత వరకు వైసీపీ పోరాటం ఆగదని కూడా తేల్చి చెప్పారు. పార్టీ డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఇతర నాయకులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజు రావుబాబులు మీడియాతో మాట్లాడారు. గత నెల 30న అప్రజాస్వామికంగా కౌన్సిల్లో ఆమోదించిన 15 అంశాలపై తిరిగి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పెట్టుబడుల పేరుతో తమ తాబేదారులకు బంధువర్గానికి ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెడుతున్నారని దుయ్యబడ్డారు. చివరకు 5,000 కోట్ల విలువైన అసెంట్ ల్యాండ్ను సైతం తన బంధువైన భరత్కు అడ్డగోలుగా అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని వైసీపీ అడ్డుకొని తీరుతుందని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలు, ప్రజా సంఘాలను భాగస్వాములు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించడంతో పాటు న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ 90 పైసలకి, రూపాయికి, 2 రూపాయలకి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది అందరికీ కూడా తెలిసింది. దీనిపైన ఆందోళన ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రజల ఆందోళనని నివారించాల్సింది పోయి, ఎవరేం మాట్లాడుకుంటే నాకెందుకులే, ఎవరేం అనుకుంటే నాకెందుకులే, ఇది నా రాజ్యం, నా చేతుల అధికారం ఉంది, నా ఇష్టం అని ఇది ప్రజాస్వామ్యాన్ని మరిచి ఇది ఒక రాచరిక వ్యవస్థలా ఆయన భావించి బంధు ప్రీతితో ఈరోజు రాచరికంలో ఏ విధంగా అయితే ఇనాములు ఇస్తామో అదేవిధంగా ఆయన బంధువు, ఆయన కుమారుడు, తోడలుడు, బామ్మర్దల్లుడు అటువంటి గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ ఆ భూమి బదలాయింపు చేస్తూ దాన్ని మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. రేపు పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో, అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారితో, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చించి దీనిపైన ఏ విధంగా ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక ప్రజాభిప్రాయం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వెనకడుగు వేశారో అదేవిధంగా రేపు రాబో రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి దీన్ని ప్రజలందరినీ కూడా కలుపుకుని ఈ భూ దోపిడీని తప్పకుండా అడ్డుకుని తీరుతాం. అదేవిధంగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని 15 అంశాలకు సంబంధించి ఈ 15 అంశాలు ఏ విధంగా అయితే దౌర్జన్యకాండ జరిపి మా కార్పొరేటర్ సభ దాడి చేసి అప్రజాస్వామికంగా రాక్షసంగా మీరు కౌన్సిల్ జరిపారు. విజయనగరం మండలం పరిధిలో గల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 8 గ్రామాల్లో జొన్నవలస, రాకోడు, పినవేములి, సారిక, చెల్లూరు, ద్వారపుడి, దుప్పాడ, సిరియాలపేటకు చెందిన భూ సర్వేలో అనేక తప్పులు ఏర్పడ్డాయని విజయనగరం మండలం టీడీపీ మండల అధ్యక్షుడు గంటా పోల్నాయుడు, బొద్దల నరసింహరావులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలను రైతు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు దృష్టికి తీసుకురావడంతో గతంలో జరిగిన శాసనసభ సమావేశంలో ప్రస్తావించారన్నారు. భూ రీసర్వేలో జరిగిన ఏర్పడిన తప్పులు సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. వల్ల రైతులందరూ కూడా మేము కూడా ఇవాళ మీతో చెప్పిన తర్వాత ప్రతి గ్రామానికి 8 గ్రామాల్లోకి వెళ్ళి ఏదో రీసర్వే వెళ్ళి జరగదు, కానీ ఏవైతే తప్పులు ఉన్నాయో, ఏవైతే పొరపాట్లు ఉన్నాయో అవి మన ఎంఆర్ఓ ద్వారా, మన సచివాలయం మాట్లాడుకొని ఎంఆర్ఓ ద్వారా, ఆర్డీఓ ద్వారా ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఏదైతే రైతులు చెప్పారో దాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడం వల్లే ఈ ప్రక్రియ జరిగింది తప్ప లేకపోతే జరిగే పొజిషన్ కాదు. అందువల్ల ఈ జీవో వల్ల రైతులందరూ కూడా మళ్ళీ, ఎందుకంటే ఈ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. పెళ్లి చేసుకుందనుకున్నా, చేసుకుందనుకున్నా, ఏ డబ్బులు కావాలనుకున్నా ఎవరో ఆ పక్కోడు సంతకం పెట్టకపోతే, జాయింట్ ఎల్పీ సంతకం పెట్టకపోతే ఈ భూములను రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది. విజయనగరం మండలంలో గత ప్రభుత్వంలో రీసర్వే జరిగాయో ఆ 8 గ్రామాల్లో కూడా ఏవైతే తప్పులు జరిగాయో ఆ గ్రామాల్లో అన్నింటిలో కూడా ఏవైతే జొన్నవలస, కొండకరకం, దోరపూడి, పినమామిలి, సారిక, చెల్లూరు, సిరియాలపేట, దుప్పాడలో గత ప్రభుత్వంలో రీసర్వే జరిగింది. అవి ఏవైతే రీసర్వే జరిగిన గ్రామాలన్నింటిలో కూడా ఏవైతే ఎల్పీ నెంబర్లు కన్ఫ్యూజ్ చేయడం కానీ, లేదా పట్టాదారు హోల్డర్ ఎవరైతే ఉన్నారో పేర్లు తప్పులు పడడం కానీ,
అదేవిధంగా ఏదైతే జాయింట్ ఎల్పీలు ఉన్నాయో ఎల్పీలు డివైడ్ చేయడం కానీ ఏ ఒక్క సమస్యలు ఉన్నా సరే మళ్ళీ అవన్నీ కూడా మరి ఎంఆర్ఓ గారికి ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చిందంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. విశాఖపట్నం డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను శ్రీపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించారు. ఈ లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ విద్యాధరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. డివిజన్ పరిధిలో మొత్తం 52 నోటిఫైడ్ బార్లకు గాను 27 బార్లకు దరఖాస్తులు అందాయని, వాటిలో 3 బార్లకు ఓటి కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా మిగిలిన బార్లకు సింగిల్ అప్లికెంట్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. బహుళ దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో పాటు ప్రతి బార్కు R1, R2 రిజర్వ్ అభ్యర్థులు కూడా ఖరారు చేసినట్లు చెప్పారు. డ్రాలో ఎంపికైన అభ్యర్థులకు 18.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసి తక్షణమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్, ఇతర అధికారులు, ఆశావాహులు పాల్గొన్నారు. 2B బార్స్కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. 52 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి కాను మనకి 27 2B బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అప్లికెంట్స్ వచ్చాయి. ఆ 27లో కూడా చూసుకుంటే ఒక 3 బార్స్ అండ్ రెస్టారెంట్స్కి మనకి డిఫరెంట్ అప్లికెంట్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెంట్స్. సో మీడియా సమక్షంలో, అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం జరిగింది. డ్రా తీసి ఎవరైతే ఫస్ట్గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు 18.5 lakhs అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్. వన్స్ దే పే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్కి కూడాను R1, R2 మనం డిజిగ్నేట్ చేసాము. ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక విత్డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ R1 అండ్ R2. సో ఎవరైతే మనం ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా. సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రిమిసెస్లో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. దట్ ఆల్సో వీల్ బీ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ 1 month. సో వీల్ బీ ఆల్ విజిటింగ్, వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ within 6 installments they have to pay the full license fee and second year, third year ki 10% hike తో వాళ్ళు 83 and 90 lakhs పే చేయాల్సి వస్తుంది. ఎనీ deviation from the rule will be taken very seriously and department will take very strict action. ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 52 బార్లకు నోటిఫికేషన్ చేయగా దానిలో 27 బార్ల నోటిఫికేషన్కి లాటరీ జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ జరిగింది 27 బార్లకి. మిగతా 24 బార్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది 27 బార్లకి లాటరీ జరిగింది. 27 బార్లు సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఈవినింగ్ లోపల 18,75,000 రూపీస్ పే చేయాలి. ప్లస్ వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సర్టెన్ ప్రిమిసెస్ తగ్గట్టుగా, రూల్స్ తగ్గట్టుగా ప్రిమిసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు రేపు నుంచి. అది పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపారం కంటిన్యూ చేసుకోవచ్చు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికీ మంజూరు కాపాడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35,000 కోట్లకు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని కేఎల్పురం యూత్ హాస్టల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరు కావాల్సిన వేతన సవరణ, 4 విడతల లీవులు తదితర ప్రయోజనాలు వాటి అంచనా 1,000 కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని 1,000 కోట్ల రూపాయలు చెల్లింపు ప్రభుత్వానికి అసౌకర్యంగా మారిందన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా బాకీకి భూమి ప్రభుత్వం ఇవ్వాలనే ప్రతిపాదనతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట చేరుస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఉద్యోగులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి బాలభాస్కర్ రావు, కంది వెంకటరమణ, చింతల వెంకట సతీష్, రామచంద్ర పాండా తదితరులు పాల్గొన్నారు. మాకు రావాల్సిన 35,000 కోట్ల దగ్గర పెండింగ్స్ ఉన్నాయి. డిఏఎస్ కానీ, పిఆర్సీ తలకి సంబంధించిన కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. దానికి బదులుగా బాకీకి భూమి అడగడం జరుగుతుంది. అయితే దీనికి ఇదివరకే పూర్వం హౌసింగ్ బోర్డు సొసైటీలు పెట్టుకొని మీకు భూములు ఇస్తాం, మీరు ఇచ్చేసుకోండి, మీరు ఒక అసోసియేషన్గా నిలబడి మీరు రిప్రజెంట్ చేస్తే మీకు భూములు ఇస్తామని ఇదివరకు చెప్పారు. కానీ అది అమలు పరచడంలో జాప్యం జరిగింది. ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఎంప్లాయీకి కానీ, లేకపోతే ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళకి కానీ
ఎంత అమౌంట్ వస్తుందో దానికి తగ్గట్టుగా భూమి ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఉద్యోగ పెన్షనర్లు కార్మికులందరినీ మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర చాలా భూమి ఉంది. ఏదైతే ఆ భూమి ఉందో మా బాకీలు రావాల్సిన వ్యక్తిగతంగా ఏ ఉద్యోగికి ఎంత వాల్యుబుల్ ఉంటుందో అంత తగ్గ భూమి కోరుతా ఉన్నాం. అది జిల్లాల వారీగా ఇస్తారా, లేకపోతే అంటే మా అడగడం మాత్రం అయితే ఒక అవకాశంగా అడుగుతున్నాం. దాన్ని మరోలాగా ప్రభుత్వం మార్చి మాకు ఏదోలాగా మా బాకీలు తీర్చేలాగా ఒకేసారి తీర్చినట్టయితే మా అందరికీ ఒక ఆర్థికపరమైన లోటు బాకీ ప్రభుత్వానికి తీరిపోతుంది, మాకు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతో మా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకి 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడినటువంటి బకాయి ఉంది. ఇంకా మంజూరు చేయవలసినటువంటి 4 డిఏలు ఉన్నాయి. ఇంకా ప్రకటించవలసినటువంటి పిఆర్సీ ఉంది, ఐఆర్ ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మాకు నగదు రూపంలో ఇవ్వడం కష్టం అవుతుందేమో అని ఆలోచనతో మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేఆర్ సూర్యనారాయణ గారు బాకీకి మాకు ఇవ్వాల్సినటువంటి బాకీ 35,000 కోట్లు లేక ఇంకా మంజూరు చేయవలసినటువంటి బాకీ వీటన్నిటి కూడా ప్రభుత్వానికి భారం అవుతుందేమో, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమిని మాకు ఇవ్వాల్సిన బకాయికి బదులు భూమి కేటాయించాలని బాకీకి భూమి అనేటటువంటి కార్యక్రమాన్ని మేము చేశాము. అదే ఉద్యోగుల్లో కూడా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ ఈ విషయం మీద అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీపాలెంలో ఆయన నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, అతని అభిమానులు, శ్రేయాభిలాషులు వంశీకి పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి సాలువాలు కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, కాలువను చట్టాన్ని ఆక్రమించిన వ్యక్తులపై కేసులు పెట్టిస్తాం హెచ్చరించిన పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్రకు తోడుగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ప్రజల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమని, భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర హెచ్చరించారు. గురువారం స్థానిక వైకేఎంక కాలనీ శివారు సురేష్ స్కూల్ పక్కన ఆక్రమణకు గురైన కాలువ చట్టాన్ని పరిశీలించారు. ముందుగా స్థానిక మహిళలు ప్రజల ఆక్రమణకు గురైన స్థలం వద్దకు చేరుకొని ఆక్రమణలను తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన చేరుకొని మహిళలకు అండగా నిలిచి మాట్లాడారు. పార్తీపురానికి చెందిన సురగాల ఉమా, గ్రంథి వాసు అనే వ్యక్తులు కాలువ చట్టాను ఆక్రమించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో వారు వాడే నీరు బయటకు వెళ్ళకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రదేశంలో భవన నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదని, ఇక్కడ అనుమతులు ఇచ్చిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ఆక్రమణపై స్థానిక ప్రజలు రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఈ ఆక్రమణకు పాల్పడిన వారు వైసీపీ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళేనని ఆరోపించారు. ఈ కాలనీ జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డిపార్ట్మెంట్కి కళ్ళు ఉన్నాయా అసలు అర్థం అవట్లేదు. రెవెన్యూ వాళ్ళంట ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చింది, ఆమె ఎవరో నాకు ఎంఆర్ఓ గారు లైన్ వేసారని, ఇచ్చిన ఎంఆర్ఓకైనా బుద్ధి ఉండాలి. ఇక్కడ దాదాపుగా 300 ఇల్లులు ఉన్నాయి. వర్షాకాలంలో అతి ఎక్కువగా ప్రవాహం వచ్చే ఈ కెనాల్ని, ఈ ప్రవాహానికి అడ్డంగా ఇల్లు కడతానని పర్మిషన్ ఇచ్చే ఎంఆర్ఓకి ఇక్కడ పర్మిషన్ ఏమైనా ఇస్తే మాత్రం ఎవరైతే ఈ పంచాయతీ సెక్రటరీ ఉంటాడో ఆడికి కూడా ఇమీడియట్గానే టెర్మినేట్ చేయాలని ఈ యొక్క సభగా కోరుతున్నాను. పని చేసిన వ్యక్తికి, అదే సురగాల ఉమా అనే వ్యక్తికి, అలాగే గాంధీ వాసు పైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి కేసు ఇమీడియట్గా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీతో పాటు నేను ఉంటానమ్మా. ఇది కాపాడుకునే బాధ్యత మీ కాలనీ వాసులకు మీకెంత ఉందో ఈ లోకల్ శాసనసభ్యునిగా నాకు అంతే ఉంది. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ప్రవాహం వస్తే ఇల్లులన్నీ కొట్టుకుపోతాయి, మన ఇంట్లో కానీ వాటర్ వస్తాయి.
దీన్ని ముందుకు పోనివ్వనని ఖచ్చితంగా మాటిస్తూ మీకు తోడుగా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంటుందనే విషయాన్ని విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రయత్నించాలని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పాయకరావుపేటలో చదువు సంస్కారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోలేని ప్రయాణం దిశ దశ లేని గాలివాటు ప్రయాణమని ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదని తెలిపారు. ఈరోజు పాఠ్యాంశాల నుండి భవిష్యత్ వరకు నిర్దేశిత ప్రణాళికతో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని చేరే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. తేలికగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఋషులు మనకి అందించారు. అందుకే ఋషి రుణము అని మనం ఋషులకు రుణపడి ఉంటాం. అటువంటి అందరు పిల్లలు గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది. అదే ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఈ విషయం జీవితాంతం ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి శ్లోకంలోని ఒక పాదం. అర్థం ఏమిటంటే ప్రతి వారికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. జీవితంలో ఏ లక్ష్యము లేకుండా గడపడానికి వీల్లేదు. ఒక రోజు ఉందనుకోండి, ఇవాల్టి రోజున నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యము లేకుండా కాలం గడిపేస్తే మనిషి జీవితంలో వృద్ధిలోకి రాడు. అబ్దుల్ కలాం గారు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇట్ ఈజ్ నాట్ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ రీచ్ ది స్టార్స్, బట్ ఇట్ ఈస్ సర్టెన్లీ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే పర్వాలేదు, మళ్ళీ మీరు లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు జీవితంలో లక్ష్యం లేకుండా ప్రవర్తించడం అన్నది మాత్రం మంచిది కాదు. ఎప్పుడూ లక్ష్యం అనేటటువంటిది ఉండాలి. లక్ష్యము అంటే గోల్, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను ఒక ఇంజనీర్ని అవుతాను, నేను ఒక డాక్టర్ని అవుతాను, నేను ఒక సైంటిస్ట్ని అవుతాను, లేదు నేను ఒక గొప్ప గాయకుడిని అవుతాను. ఏదో ఒక ఆదర్శం, ఏదో ఒక లక్ష్యం మీరు జీవితంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మీరు అటుగా ప్రయాణం చేయగలరు. నేను అన్నవరం వెళ్ళాలి అనుకుని బయలుదేరితే అన్నవరం వస్తాను. అట్లా కాకుండా ఎక్కడికో అక్కడికి మనం వెడదాంలే అని చెప్పి బయలుదేరితే ఎటో అటో తిరిగి ఎక్కడికో చేరుతాను. ఎక్కడికి వెడుతున్నానో నాకు తెలియదు, ఎక్కడికి చేరుతానో నాకు తెలియదు. జీవితం అట్లా ఉండకూడదు. జీవితంలో మీరు ఇప్పుడు కొద్దిగా ప్రాయంలోకి వస్తున్న వాళ్ళు కాబట్టి ఈ వయస్సులోనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించారు. విశాఖపట్నంలో పంచాయతీరాజ్ శాఖలో ఎస్సీగా విధులు నిర్వహిస్తూ రిటైర్ అయిన కె శ్రీనివాసరావుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆయన ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించడంతో పాటు ఆయన బంధువులు స్నేహితుల ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పార్తీపురం మన్యం జిల్లా సాలూరులో ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త ఇందుకూరి నారాయణరావు ఇంట్లో ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆరిలోవ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో స్వీర్ ఎట్ ఫస్ట్ రెస్పాండర్ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు సర్వేలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ దశలో గుర్తింపు మరియు సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో తమ అనుభవాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమావత్ దేవ్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతుందని తెలిపారు. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల మంది కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. గణాంకాల ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే 50% కంటే ఎక్కువ కేసులు నివారించగలిగేవి లేదా పూర్తిగా నయం చేయగలిగేవి అని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 4th మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఫిబ్రవరి 4th సందర్భంగా నేను చెప్పదలిచేది ఏంటి అంటే మన దేశంలో అదే కాకుండా మన ప్రపంచం అంతటా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరిగిపోతున్నాయండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూసినట్టయితే
బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అదే ఓవేరియన్ క్యాన్సర్స్, మగవాళ్ళలో చూసినట్టయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ మరియు కోలోరెక్టల్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో వీటి నంబర్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ క్యాన్సర్ ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర ఫెసిలిటీ లేకపోవడం కాదు, చాలామంది పేషెంట్స్ లేట్గా ప్రజెంట్ అవ్వడం. సో అర్లీ స్టేజెస్లో మనకు తెలిసిందే, అర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ పట్టుకున్నట్టయితే మనకి ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అడ్వాన్స్ స్టేజెస్లో స్టేజ్ 3 కానివ్వండి, స్టేజ్ 4లో కానీ వస్తే క్యూర్ అయ్యే సంగతి ఛాన్స్ అన్నది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా February 4th అంటే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేసినట్టు వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ క్యాన్సర్ డే. వరల్డ్ క్యాన్సర్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఇందాక డిస్కషన్ వచ్చినట్టు అవేర్నెస్, అంటే క్యాన్సర్ గురించి అవగాహన. అంటే ఓన్లీ క్యాన్సర్ అంటే ఉంటుందని కాదు, క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే, క్యాన్సర్ని ఎలా నివారించాలో తెలుసుకుంటే, క్యాన్సర్కి ఏం ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ కాదు, మరణశాసనం కాదు. క్యాన్సర్ అంటే దెర్ ఇస్ వెరీ గుడ్ హోప్ అండ్ దెర్ ఇస్ వెరీ గుడ్ క్యూర్ అండ్ ఆప్షన్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ అనేది మనం రియలైజ్ అవ్వాలి. అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ at Vizag at our own hospital అనేది. ఫిబ్రవరి 3-4 తేదీల్లోని నగరంలోని శంకరమఠంలోని వ్యాధ సభలు నిర్వహించుకోవడం జరిగిందని శంకరమఠం అధ్యక్షుడు GSA నరసింహ తెలిపారు. వ్యాధ సభలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 రోజులు వ్యాధ విద్యార్థులకు వ్యాధ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పరీక్షాధికారులు, వ్యాధ పండితులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి P. రాజేశ్వరరావు, కోశాధికారి CH నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే మొదలదాకా పేరు స్టూడెంట్ చేస్తారు ఉండేవారు. వారు ఈ మధ్య కాలంలో మనకి తెలిసిన కాలంలో రాజకీయ ఉండేవారు, కానీ ఆయన ఈ ఊరు వారు ఎక్కడ పనిచేసారు, ఈ ఊరు కూడా అవునండి. పేరు స్టూడెంట్ చేస్తారు కాబట్టి సాంస్క్రిట్ కాలేజీలో పనిచేశారు. సరే, సిద్ధాంత భాగం దాకా మనం చెప్పుకున్నాం. అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క విధానంలో ఒక సమ్రాట్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ తయారయ్యి ఉన్నటువంటి విజయనగరము దుప్పాడ్ రోడ్లో ఉన్న శ్రీక్షేత్రంలో శ్రీవారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీవారి సుప్రభాత సేవ, నిత్యారాధన, బాలభోగ నివేదన, మంగళ శాస్త్రం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గరుడ హోమం, భేరీ పూజ, ధ్వజారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ పూజారి అన్నారు. స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య ఆందోళనకరంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మహారాజా సర్వజన ఆసుపత్రిలో స్క్రీనింగ్ విభాగం ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితులు విశాఖపట్నం వెళ్లలేక, ప్రైవేట్ ఆసుపత్రిలో ఆశ్రయించలేక నానా అవస్థలు పడుతున్నారు. రోగులు పడుతున్న అవస్థలపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రోగులు పెరుగుతున్నట్లుగానే విజయనగరం జిల్లాలో కూడా క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. జిల్లాలో NCD సర్వేలో వేల సంఖ్యలో క్యాన్సర్ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. 5.62 లక్షల మందికి పరీక్షలు చేయగా వేలాది మందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 12,000కు పైగా మహిళలలో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ ఆనవాళ్లు, ఏకంగా 11,229 మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు వచ్చేసరికి ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చాలా వరకు రొమ్ము క్యాన్సర్స్ అనేది మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ కూడాను, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ అండ్ వార్ల క్యాన్సర్స్ కూడా రొటీన్గా మనకి కొన్ని ట్రైబల్ ఏరియాస్ మనకు ఉండడం వలన వాళ్ళు తంబాకు అనేది రెగ్యులర్గా నవ్వడం జరుగుతుంది. గుట్కా, పాన్ మసాలా, దానివల్ల అంటే వార్ల క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మనం తెచ్చుకునే జబ్బులేనండి. వాటిని పూర్తిగా మనం హెల్త్ అవేర్నెస్ ద్వారా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
మారిన ఆహార అలవాట్లు, మద్యపానం, ధూమపానం, చెడు అలవాట్ల వల్ల 60% మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను జయించవచ్చునని వైద్య నిపుణులు, క్యాన్సర్ సర్జన్ మహేంద్రగిరి సూచించారు. ఉత్తరాంధ్రలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రత్యేకంగా విజయనగరంలో క్యాన్సర్ ఆసుపత్రి ఉండాలని లోక్సత్తా అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ గత కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉద్యమిస్తున్నారు. ప్రమాదంలో ఉన్నారు ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు, సరైన వైద్యం అందలేనప్పుడు, ఆరోగ్యం ఇవ్వలేనప్పుడు మీరున్నా సరే శూన్యం. దయచేసి వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల ఎలా అయితే ఇచ్చారో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయండి అని చెప్పి విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ సాధన సమితి నుంచి, అట్లాగే జిల్లా పౌరవేదిక నుంచి, ప్రజా సంఘాల నుంచి, అన్నిటికన్నా ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థల నుంచి మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. తాజాగా పూల్బాగ్ ప్రాంతానికి చెందిన బుల్లితెర నటి జయవాహిని రొమ్ము క్యాన్సర్తో పోరాడి మృతి చెందారు. ఎన్నికల సమయంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ సైతం హామీ ఇచ్చారు. సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ కు సంబంధించిన వైద్య సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని సర్వత్రా అభిప్రాయం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రుల సాధన సమితి అధ్యక్షుడిగా కోరుతున్నాను. నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో విజయనగరం వచ్చినప్పుడు బొబ్బుల్లో అట్లాగే గంట్యాడులో మాట ఇచ్చారు, మాకు అధికారం వస్తే వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మేము ఏర్పాటు చేస్తామని. విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోయారు, చెప్పుకోలేకపోతున్నారు, ఆర్థికంగా కుదేలైపోతున్నారు, కానీ వైద్యం సరిగా అందక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే చనిపోయిన తర్వాత కుటుంబం రోడ్డున పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి పెద్దలు ఆదుకోండి, ఆలోచించండి.